क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कमुजानमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे वागीशाध्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् या कुन्देन्दुतुषारहार धवलाया शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमालां दधाना हस्तेनेकेन पद्मं स्थितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना असमाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डले मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायव्यादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये रामं భజే శ్యామలం. కాబట్టి మనం నిన్నటి దినం ఈ యొక్క విష్ణు పురాణం గురించి ఒక ఉపోద్ఘాతంగా అంటే ఇంట్రడక్షన్ గా కొన్ని విషయాలు తెలుసుకున్నాం అనమాట. సరే, ఈ క్రమంలో ఈరోజు కూడా ఒక 10-15 నిమిషాలు మాత్రము ఆ ఇంట్రడక్షన్ పార్ట్ ఇంకొంచెం మిగిలిపోయింది అనమాట. అది కూడా తెలుసుకొని ఆ తర్వాత మన విష్ణు పురాణం యొక్క శ్లోకాలను కాబట్టి నిన్న ఏ విధంగా సూతుని ద్వారా పురాణ వాంగ్మయం ప్రచారంలోకి వచ్చింది, ఆ తర్వాత నైమిసారణ్య నివాసులైనటువంటి సౌనకాది మునులు సూతుని నుండి ఈ పురాణాలను విన్నారు అనేటువంటి విషయం వరకు చదువుకున్నాను. తరువాత అసలు ఈ పురాణాలు ఇంకొక మహత్తరమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే విష్ణువు యొక్క అవయవాలే పురాణాలు అనేటువంటి విషయం అది పక్కన పెడితే విష్ణువు యొక్క అవయము నుండి ఏర్పడినటువంటిది పురాణాలు అనేటువంటి ఒక విషయం ఉంది అనమాట. మరి అలాంటప్పుడు ఏ అవయవం నుంచి ఏ పురాణం అంటే 18 పురాణాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఏ పురాణము ఏ అవయవానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా వివరంగా చెప్పబడింది అనమాట ఒక చోట. అదేంటంటే త్రిమూర్తుల్లో ఒక్కడుగా, స్థితికారకుడుగా, దుష్ట శిక్షకుడుగా, ధర్మ సంస్థాపకుడుగా ప్రసిద్ధులైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవుని యొక్క అవయవాలుగా 18 పురాణాలను పేర్కొనడం కద్దు అన్నమాట. దీన్ని బట్టి ధర్మప్రభు అయిన అచ్యుతునికి ధర్మస్వరూప నిరూపకాలైనటువంటి పురాణాలకు కల సామ్యాన్ని గ్రహించవచ్చు అనమాట. కాబట్టి ధర్మప్రభువైన అచ్యుతునికి ధర్మస్వరూప నిరూపకాలైనటువంటి పురాణాలకు కల సామ్యాన్ని గ్రహించవచ్చు, అంటే పోలికను గ్రహించవచ్చు. పురాణాలు ఈ క్రింది విధంగా విష్ణుదేవుని అవయవాలుగా పేర్కొనబడ్డాయి. అంటే ఇది ఒక శ్లోక రూపంలో చెప్పబడింది అనమాట. ఏ అవయము ఏ పురాణానికి సంబంధించినది అనేటువంటి విషయాలు. బ్రాహ్మం మూర్ధ హరేరేవ హృదయం పద్మసంజ్ఞకం వైష్ణవం దక్షిణోబాహు వాయుర్వామో మహేసితు దూరు భాగవతం ప్రోక్తం నాభిః స్యాద్ నారాదీయకం మార్కండేయం చ దక్షాంగ్రిః వాచ్యతే భవిష్యం దక్షిణో జాను
విష్ణోరేవ మహాత్మనః బ్రహ్మ వైవర్త సైన్యం తు వామో జాను ఉదాహృత. ఉదాహృత అంటే చెప్పబడింది అని అర్థం. లైంగంతు గుల్ఫకం దక్షం వారాహం వామగుల్ఫకం స్కాందం పురాణం లోమాని త్వగస్య వామనం శృతం కౌర్మం పృష్టం సమాఖ్యాతం మాస్యం మేధ ప్రకీర్త్యతే మజ్జాతు గారుడం చాస్తి గీయతే. ఏవమేవ అభివద్విష్ణు పురాణవయవో హరి. పురాణవయవో హరి అంటే పురాణ అవయవో హరి. అది ఆ పదం విడగొడితే అలా వస్తుంది. పురాణ అవయవో హరి అని అంటే అవయవ హరి అని. కాబట్టి ఈ విధంగా ఏవం అభవత్ విష్ణు. అభవత్ అంటే అయింది. ఏవం అంటే ఈ విధంగా ఏవమేవాభవత్ విష్ణు పురాణ అవయవో హరి. ఈ తాత్పర్యం ఏంటంటే మనం చదువుకున్న శ్లోకానికి ఈ మహా అనేది శిరస్సుతో సమానం. బ్రహ్మపురాణం శిరస్సు, పద్మపురాణం హృదయం, విష్ణు పురాణం అనేది దక్షిణ హస్తం, వాయు పురాణం వామహస్తం, భాగవత పురాణం తొడలు, నారద పురాణం నాభి, మార్కండేయ పురాణం దక్షిణ భాగం, అగ్ని పురాణం అనేది వామపాదం, భవిష్య పురాణం కుడి మోకాలు, బ్రహ్మ వైవర్త పురాణం ఎడమ మోకాలు, లింగ పురాణం కుడి చీలమండ, వరాహ పురాణం ఎడమ చీలమండ, వామన పురాణం చర్మం, కూర్మ పురాణం వీపు, మత్స్య పురాణం మెదడు, గరుడ పురాణం మధ్య, బ్రహ్మాండ పురాణం ఎముకలు. ఇలా శ్రీహరి పురాణాలే అవయవాలుగా కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పబడింది అనమాట. ఈ విధంగా మనకి 18 పురాణాలు చెప్పబడింది. దీన్ని ఆయా పురాణాల పేర్లలో అంటే ఒక్కొక్క పురాణం పేరులో నుంచి కొన్ని మొదటి అక్షరాన్ని మాత్రం పేర్కొని ఒక శ్లోకం, అంటే ఇవన్నీ కూడా మనకి ఎలా సులభంగా తెలివిది. ఒక్కొక్క పురాణం పేరు ఎలా జ్ఞాపకం పెట్టుకోగలుగుతాం చాలా సులభంగా అంటే మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని విదుర్బుధాః. అంటే పెద్దలు చెప్పారనమాట. ఏం చెప్పారు? మా అనే అక్షరంతో ప్రారంభమయ్యే పురాణాలు రెండండి. మా అనే అక్షరంతో అవేమిటి? మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. ఈ రెండు కూడా మా అనేటువంటి అక్షర ద్వయం అన్నారు. ద్వయం అంటే రెండు, మా ద్వయం. సరే, ఇంకా భా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి ఇంకా రెండు ఉన్నాయి. అవి ఏమిటి? భా అక్షరంతో భాగవతం, భవిష్య పురాణం. కాబట్టి భా ద్వయం అన్నారు. ద్వయం అంటే మళ్ళా రెండు. భా అంటే ఏమిటి? భా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి అవి ఏమిటి? భాగవతం, భవిష్య పురాణం. సరే, తర్వాత బ్రాతో ప్రారంభమయ్యేవి మూడు, అంటే బ్రా అనేటువంటి అక్షరంతో. అవేమిటంటే బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. కాబట్టి భాద్వయం చైవ బ్రాత్రయం వచతుష్టయం అన్నారు. వచ అంటే ఇక్కడ వా చ, వచ కాదది, వా చ అంటే ఏమిటి? వా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యేటువంటివి 4 పురాణాలు. అవి ఏమిటి? విష్ణు పురాణం అంటే వా అంటే వాకు సంబంధించినటువంటి దీర్ఘము, అదే గుడి అంటే విష్ణు పురాణం, వాయు పురాణం, వామన పురాణం, ఆ తర్వాత ఆతో అగ్ని పురాణం, అనాపలింగ కూస్కాని అన్నారు. అంటే నాతో నారద పురాణం, పాతో పద్మ పురాణం, లింతో లింగ పురాణం, గాతో గరుడ పురాణం, కూతో కూర్మ పురాణం, స్కాతో స్కాంద పురాణం. కాబట్టి అనాపలింగ కూస్కాని అని చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా మొత్తం పురాణాల సంఖ్య 18 అనమాట. మద్వయం భద్వయం చైవ బ్రాత్రయం వాచయం అనాపలింగ కూస్కాని పురాణాని విదుర్బుధాః. ఈ విధంగా చెప్పబడింది. సరే, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విషయాలు ఉంటాయన్నమాట. కాబట్టి పురాణాలు ఏం చేశారు? మహాపురాణాలని, ఆ తర్వాత ఉపపురాణాలని 2 విధాలుగా విభజించారన్నమాట. ఇక్కడ పైన చెప్పినటువంటి మనం పైన ప్రథమాక్షర నిర్దేశంతో పేర్కొన్నవన్నీ కూడా మహాపురాణాలే అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ పురాణాలు పెద్దలు నిర్దేశించారు. ఏమని?
బ్రాహ్మం పారీయం తథైవ చ భాగవతం నారదీయం మార్కండేయం చ కీర్తితం ఆగ్నేయం చ భవిష్యం చ బ్రహ్మావైవర్త లింగకే వారాహం చ తథా స్కాందం వామనం కూర్మ సంజ్ఞకం మాత్యం చ గారుడం బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్. అంటే ఈ 18 పురాణాల్లో కూడా పద్మ పురాణం సాత్వికాలు అనమాట. ఏమిటది? రాజసాలు తామసాలు అని 3 వర్గాలుగా విభజించారు. అంటే వైష్ణవం నారదీయంచ తథా భాగవతం శుభం గారుడంచ తథా పాద్మం వారాహం శుభదర్శనే. ఇంకా రాజసాలు ఏమిటి? బ్రహ్మాండం బ్రహ్మా వైవర్తం మార్కండేయం తథైవ భవిష్యం వామనం బ్రాహ్మం రాజసాని నిబోధత. ఇంకా తామసాలైనటువంటి పురాణాలు ఏమిటి? మాస్యం కౌర్మం తథా లైంగం శైవం స్కాందం తథైవ ఆగ్నేయం చ షడేతాని తామసాని నిబోధత. షడేతాని అంటే 6 అనమాట. కాబట్టి ఈ విధంగా ఇదే కాకుండా వైష్ణవం నరుడం వారాహం పాద్మం అనేటువంటివి సాత్విక పురాణాలుగా చెప్పండి. అది మొదటి శ్లోకం. ఆ తర్వాత బ్రహ్మాండం బ్రహ్మవైవర్తం మార్కండేయం భవిష్యం వామనం బ్రాహ్మం అనేవి రాజసాలుగా, ఈ విధంగా 3 వర్గాలుగా విభజించారు. ఇక చివరి వర్గం ఏంటి? మాత్యం కౌర్మం లైంగం వాయవీయం అంటే శైవం స్కాందం అగ్నేయం అనేవి ఆగ్నేయం కాదండి, అగ్నేయం అంటే ఆగ్నేయం అంటే దిక్కు వస్తుంది. అగ్నేయం అంటే ఏమిటి? అగ్నికి సంబంధించి అగ్నేయం అనేవి తామసాలు అనమాట. ఇలా 6 పురాణాలు లెక్కకు వస్తాయన్నమాట. కాబట్టి సాత్విక పురాణాలు అయినటువంటి మహావిష్ణువు యొక్క ప్రాధాన్యాన్ని, రాజస పురాణాలు చతుర్ముఖ బ్రహ్మ ప్రాముఖ్యాన్ని, తామస పురాణాలు శివుని యొక్క ఆధిక్యాన్ని వర్ణిస్తూ ఎంత చక్కటి విషయం. ఇవన్నీ మనకి తెలియని విషయం. పురాణాలు అనుకుంటాం కానీ ఈ పురాణాల్లో ఈ విధంగా వర్గీకరించబడ్డాయి. అందులో ఏ పురాణాలకు సంబంధించి ఏవి ఉంటాయి? ఇక్కడ చూడు, విష్ణు పురాణం, అదేవిధంగా విష్ణువుకు సంబంధించిన పురాణాలు ఏవి? సాత్విక పురాణాలు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రాధాన్యాన్ని చెప్తాయన్నమాట. అదే మీకు రాజస పురాణాలన్నీ కూడా చతుర్ముఖ బ్రహ్మ ప్రాముఖ్యాన్ని చెప్తాయంట. తామస పురాణాలు శివుని యొక్క ఆధిక్యాన్ని వర్ణిస్తాయి. కాబట్టి ఈ 3 అయ్యారు, అది మనకి తెలిసిన విషయం. కాబట్టి అన్ని పురాణాలు కూడా ఈ దేవతలందరికీ సమ ప్రాధాన్యాన్ని ప్రతిపాదించక కొన్ని పురాణాలు ఒక దేవతను ఇతర దేవతల కంటే అది కూడా చెప్పడం యుక్తమా అనే సంశయం కలగదు. కాబట్టి ఏ దేవుడు కూడా మనం అంటుంటాం, మనం అంటే మనం కాదని కొంతమంది అంటుంటారు, మా శివుడే గొప్ప, మా బ్రహ్మ గొప్ప, మా విష్ణు గొప్ప అని. కానీ అలా కాకుండా అందుకనే మరి పురాణాల్లో కూడా సాత్వికని రాజసం అని తామసం అని విడదీసి దాంట్లో మహావిష్ణువుకు ప్రాధాన్యం ఉండేటువంటివన్నీ కూడా. కాబట్టి అందరికీ కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది అనమాట. అంతేకాదు వేదం ఏకం సత్ విప్రా బహుదా వదంతి. వేదంలో ఒక మాట చెప్పబడింది ఏమిటంటే ఏకం సత్ విప్ర బహుదా వదంతి. బహుదా అంటే ఏమిటి? అనేకతగా చెప్తూ ఉంటారు. విషయం ఒకటే ఉంటుందండి, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. అంటే ఏమిటి? సద్రూపుడైన పరమాత్మ ఒక్కడే, తత్వజ్ఞులు ఆయన నానా రూపాలతో వర్ణిస్తారని భావం అన్నమాట. బ్రహ్మానికి మూర్తమని అమూర్తమని 2 రూపాలు ఉంటాయన్నమాట. అందులో మూర్తం క్షరం అంటే నశించే స్వభావం కలిగినని, అమూర్తం అంటే నాశం లేనిదని గ్రహించాలి. చరాక్షరాల సకల భూతాల్లోనూ సమంగా ఉన్నాయి. అక్షరం పరబ్రహ్మం కాగా ఈ చరాచర జగత్తు క్షరం అవుతున్నది అనమాట. ఈ విషయాన్ని విష్ణు పురాణంలో కూడా చెప్పబడి, అంటే మనం పోను విష్ణు పురాణంలో కొన్ని విషయాలు మనకి అంటే మన మెదడుకి అందనటువంటి విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. కాబట్టి వాటిని ముందుగానే కాస్త నెమ్మదిగా మనం జీర్ణించుకోవాలి. అటువంటి వాటి అనేదానికి ముందుగానే కాస్త ప్రిపేర్, ఇది గ్రౌండ్ వర్క్ అంటాం మనం, అలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ కొత్త పదాలు ఉపయోగించబడింది. ఏమిటది? అక్షరం అంటే అక్షరం అంటే నశించనిది. అదేమిటి? పరబ్రహ్మం కాగా అదే చరాక్షరాలు చెప్పు. కాబట్టి ఇక్కడ క్షరం అంటే సకల భూతాలు ఉంటాయి, సకల భూతాలు కూడా క్షరం అన్నమాట. కాబట్టి ఈ చరాచర జగత్తు క్షరం అవుతున్నది. ఈ విషయాన్ని విష్ణు పురాణాలు కూడా వివరించారు. ఏమని? ద్వే రూపేస్య మూర్తం చామూర్తమేవ చ చరాక్షర స్వరూపేతే సర్వభూతేషు అవస్థితే అక్షరం తత్పరం బ్రహ్మ క్షరం సర్వమిదం జగత్. సర్వమిదం జగత్ క్షరం అని చెప్పబడింది.
అక్షరం ఏమిటి మరి? ఆ పరబ్రహ్మం. కాబట్టి దీనిలో పురాణాల్లో వర్ణింపబడిన త్రిమూర్తుల్లో ఒకరు పెద్ద, మరొకరు చిన్న అనే తేడా లేవు. ఒకే తత్వం 3 రూపాలతో విరాజిల్లుతుందన్నమాట. కాబట్టి ఆ దేవతలు నిర్వహించే క్రియల్లో కూడా భేదమే వారిని 3 రూపాలతో నిర్దేశించడానికి హేతు. అంతా ఒకటే అనమాట. ఒక ఆఫీసులో లోపల ఎంటర్ అయ్యాం, అందరూ కూడా సామాన్య మనుషులే. ఒక ఆఫీసులో పోయామనుకున్న ఉదాహరణకి, అక్కడ ఒక బ్యాంకే అనుకుందాం, అక్కడ ఒక మేనేజరు, ఆ తర్వాత కింది స్థాయి ఉద్యోగి, ఆ తర్వాత ఇంకా కింది స్థాయి ఉంటాడు ఒక క్లార్క్ అని. కానీ బయటికి కనిపించేది మాత్రమే అలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ అందరూ మనుషులే, అందరిలోనూ అదే రక్తం ప్రవహిస్తుంది, అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క. ఇక్కడ ఆ దేవతలు నిర్వహించేటువంటి క్రియలలోని భేదమే వారిని 3 రూపాలతో నిర్దేశించడానికి హేతువైనది. ఈ సంగతి విష్ణు పురాణంలో ఈ విధంగా వివరించబడింది. ఏమిటని? సృష్టి స్థిత్యంతకరణాత్ బ్రహ్మ విష్ణు శివాత్మికాం స సంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దన అని చక్కగా చెప్పబడింది ఈ శ్లోకంలో. మన అర్థం, ఈ శ్లోకం ఎప్పుడు మనం చేసుకుంటుంటే ఎటువంటి సమస్య లేవు మనకి. స్థిత్యంతకరణాత్, సృష్టి స్థితి అంతకరణాత్ బ్రహ్మ విష్ణు శివాత్మికాం స సంజ్ఞాం యాతి. యాతి అంటే పొందడం. స సంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దన. కాబట్టి ఒక జనార్దనుడే సృష్టి స్థితి లయం అనేటువంటి 3 కార్యాలు నిర్వహించడం వల్ల బ్రహ్మ విష్ణువు శివుడు అన్న 3 సంజ్ఞలు పొందాడని భావం అన్నమాట. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహిస్తే ఆయా దేవతల పట్ల వైశక్తం నెలకొంటుంది. అందువల్ల త్రిమూర్తుల ప్రభావాలను సమయానుగుణంగా వర్ణించే పురాణాల పట్ల సమన్వయ దృష్టినే కలిగి ఉండాలి. అంటే మనం ఆ పురాణం చదవకూడదు, ఈ పురాణం చదవకూడదు, స్కాంద పురాణం చదవచ్చు, మనం లింగ పురాణం చదవకూడదు, ఇలాంటివి ఏమీ లేదు, అన్నీ చదవచ్చు. కాబట్టి మహాపురాణాలు లాగానే ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయని కూర్మ పురాణం పేర్కొంటుంది. మనకి తెలిసింది మహాపురాణాలు 18 తెలుసుకున్నాం. ఇదే కాదంట, ఇంకా కూడా ఉపపురాణాలు 18 మనం ఎప్పుడు చదివి ఉంటాము, చదివేటువంటి అవకాశం తక్కువ, అంత సమయం కూడా ఉండదేమో మనకి. ఇది కాకుండా ఇంకా 18 ఉన్నాయంటే ఏమిటి? ఉపపురాణాలు కూడా అని మనకి కూర్మ పురాణంలో చెప్పబడిందంట. కాబట్టి 18 మహాపురాణాలు. ఇది కాకుండా ఇంకా 18 ఉన్నాయని. ఏమిటి? ఉపపురాణాలు. అదేమిటి? ఆద్యం సనత్కుమారోక్తం నారసింహం తదా అపరం తృతీయం స్కందముద్దిష్టం కుమారేణతు భాషితం చతుర్థం శివధర్మాఖ్యం హితం దుర్వాససోక్తమాశ్చర్యం నారదోక్తం అతఃపరం కపిలం వామనం చైవ తథోసన సేవితం బ్రహ్మాండం వారుణం చ అథ కాళికాహ్వయమేవ చ మాహేశ్వరం తథా సాంబం సౌరం సర్వాత్మ సంచయం పరాశరోక్తం అపరే మారీచం భాస్కరాహ్వయం అని చెప్పి ఉపపురాణాలు సనత్ కుమారోక్తం నారసింహం స్కాందం శివధర్మం దౌద్వాసం, నారద అంటే మానవం, ఉసనథ ప్రోక్తం బ్రహ్మాండం వారుణం కాళికా పురాణం మాహేశ్వరం సాంబం సౌరం పరాశరోక్తం మారీచం భాస్కరం అని చెప్పి 18 పురాణాలుగా ఉన్నాయన్నమాట. అంటే ఏమిటి? ఉపపురాణాలు. కానీ కొందరి మత ప్రకారం ఉపపురాణాల సంఖ్య 34గా నిర్దిష్టమైంది. దీనికి తోడుగా ఔపపురాణాలు అన్న పేరుతో మరొక 18 పురాణాలు కూడా నిర్దేశించడం. కాబట్టి ఇవన్నీ మనకి ఊరికే తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పబడింది అనమాట. దాని తర్వాత అసలు పురాణం అంటే ఏ లక్షణం ఉండాలి? పురాణ లక్షణాలు కొన్ని చెప్పబడింది అనమాట. ఏమిటవి? సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశాను చరితం చేతి పురాణం పంచలక్షణం. పంచ అంటే ఇక్కడ 5 అండి. కాబట్టి 5 లక్షణాలు ఉండాలి పురాణంలో. ఏమిటి? సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వాంతరాలు, వంశానుచరితం అనేటువంటి పురాణం 5 లక్షణాలు కలిగి ఉంటుందన్నమాట. అవ్యాకృత తత్వం
నుండి మహత్తత్వం, అంటే దాని నుండి అహంకార తత్వం, దాని నుండి సూక్ష్మభూతాల సృష్టి. ప్రతిసర్గం అంటే మరీచ్యాదుల వల్ల జరిగిన చరాచర సృష్టి. వంశం అంటే ఆయా ఋషుల రాజుల యొక్క వంశాలు. మన్వంతరాలంటే మనువుల పరిపాలన కాలంలో జరిగిన విషయాలు మరియు ఆయా మన్వంతరాల్లో సప్త ఋషులు మునులు మొదలగు వారి యొక్క వివరణ. వంశానుచరితం అంటే ఆయా రాజవంశీయులైనటువంటి రాజుల యొక్క పరిపాలన ఉన్న వాటికి చెందిన కథలను వివర్షాంతరంలో పురాణాలకు 10 లక్షణాలు కూడా నిర్దేశించడం కాదు. పైన చెప్పిన 5 లక్షణాలు సాధారణ పురాణాల లక్షణాలు కాగా, ఈ కింద చెప్పినటువంటి 10 లక్షణాలు మహాపురాణాలకు చెందినవే అనమాట. ఏమిటది? అత్త సర్గో విసర్గచ్చ స్థానం పోషణమూతయ మన్వంతరేశాన కథ నిరోధో ముక్తిరాశ్రయ అని అంటే ఏమిటి? సర్గం, విసర్గం, స్థానం, పోషణం, ఊతులు, మన్వంతరాలు, ఈశాన కథలు, నిరోధం, ముక్తి, ఆశ్రయం అనేటువంటి ఈ 10 లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాటి గురించి చాలా వివరంగా చెప్పబడింది. ఏమి? సర్గం అంటే భగవత్ ప్రేరణతో సత్వ రజస్తమో గుణాలలో క్షోభ ఏర్పడి పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఇంద్రియాలు, అహంకారం, మహత్తత్వం జనించడాన్ని సర్గం అంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి విషయం అదే అంటారు. సర్గమే అంటే ఏమిటి? భగవత్ ప్రేరణతో సత్వ రజస్తమో గుణాలలో క్షోభ ఏర్పడి పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఇంద్రియాలు, అహంకార, మహత్తత్వం జనించడాన్ని సర్గం అంటారు. విసర్గం అంటే ఏమిటి? బ్రహ్మ వివిధ చరాచరను సృష్టిస్తాడనమాట. ఈ సృష్టినే విసర్గం అంటారు. ఆ తర్వాత స్థానం అయితే మొదటి దాన్ని సృష్టి అనుకోవచ్చు కదా. మొదటి దాన్ని రెండోది సృష్టి అండి. రెండోది సృష్టి. విసర్గం అనేది సృష్టి అన్నమాట. అంటే సర్గం అనేది ప్రేరణ మాత్రమే. అంటే భగవత్ ప్రేరణతో సత్వరజస్తమో గుణాల్లో క్షేమ, ఇంకా అక్కడి సృష్టి అనేది విసర్గం నుంచి ప్రారంభమవుతుంది. విసర్గం అంటే విరాట్ పురుషుల నుండి ఉదయించిన బ్రహ్మ, దీన్నే విసర్గం అంటారు. ఇక స్థానం అంటే ఏమిటి? వినాశోన్ముఖమైనటువంటి సృష్టిని ఒక మర్యాదలో నిలపడమే స్థానం. సరే, సృష్టి అయిన తర్వాత మరి పోషణ అని ఉండాలి కదండి. కాబట్టి పోషణం అంటే ఏమిటి? భగవానుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావిస్తాడు. జగత్తుకు మేలు కలిగించే సందేశాన్ని అందిస్తాడు. నామరూపాలతో పుష్టిని కలిగిస్తాడు. దీనినే పోషణం అంటారు. ఆ తరువాత ఊతులు అని చెప్పండి. ఊతులు అంటారు. అంటే మనకి కర్మవాసనలు కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిని ఊతులు అంటారు. మన్వంతరాలు అంటే ఏమిటి? మనువుల మారినప్పుడు మన్వంతర కాలంలో తత్కాలానికి చెందిన అధిపతులు భక్తిని, ధర్మాన్ని ప్రబోధించే సంఘటనను మన్వంతరం అంటారు. అదేవిధంగా ఈశాన కథలు అంటే ఏమిటి? భగవద్ అవతారాలు, భక్తులు, వీరికి సంబంధించినటువంటి చరిత్ర అన్నమాట. ఇక నిరోధం అంటే జీవోపాధులను తనలో లీనం చేసుకొని భగవానుడు యోగ నిద్రాముద్రితుడు కావడమే నిరోధం. ఇక ముప్పాలు వదిలి స్వస్వరూపంతో ఉండడమే ముక్తి. అంటే ప్రకృతి నుండి విముక్తి లభించేటువంటి స్థితి అన్నమాట ముక్తి అంటే. తర్వాత ఆశ్రయం అని చెప్పండి. అది ఏమిటి? అధిష్టానమే ఆశ్రయం. అంటే దీని విశుద్ధి కొరకే పై 9 లక్షణాలను వివరించబడింది. ఈ విధంగా 10 లక్షణాలు మహాపురాణమైనటువంటి శ్రీమద్ భాగవతానికి చక్కగా అన్వయిస్తాయన్నమాట. పెద్దలు రాసిన గ్రంథాల్లో వాటి సమన్వయం చూడొచ్చు. సరే, ఇది ఒక ఎత్తు అయితే, మరి ఒక్కొక్క సైజులో ఉంటాయి. అన్ని పురాణాలు ఒకే పరిమాణంలో లేవు. అంటే ఏమిటి? వాటి యొక్క శ్లోక సంఖ్య అన్నమాట మారుతూ ఉంటుంది. కొన్ని పురాణాలు కొంచెం చిన్నవిగా ఉన్నాయి, కొన్ని పురాణాలు పెద్దవిగా ఉన్నాయి. వీటిని అన్నిటినీ కూడా భాగవతంలో 12వ స్కందంలో 13వ అధ్యాయంలో చెప్పబడింది. ఆయా పురాణంలోని శ్లోకాల సంఖ్య చాలా తక్కువ వివరించబడింది. ఇక్కడ భాగవతంలో వివరించబడింది 12వ స్కందంలో 13వ అధ్యాయంలో. అది అంటే మనం ఇది కొంచెం మనం విష్ణు పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అనేటువంటి విషయం కూడా దీంట్లో చెప్పబడింది. ఏమని? బ్రాహ్మం 10 సహస్రాణి. సహస్రం అంటే 1000 అండి. బ్రాహ్మం 10 సహస్రాణి అంటే 10,000. పాద్మం పంచోనషష్ఠి చ. పంచోనషష్ఠి అంటే ఏమిటి? 55,000 పాద్మం. అదే అంటే పద్మపురాణం. శ్రీ వైష్ణవం
చతుర్వింశతి శైవకం. వింశతి 23 చతుర్వింశతి శైవకం దశాష్టౌ శీభ. కాబట్టి ఇక్కడ వైష్ణవం అంటే ఇక్కడ విష్ణు పురాణం అని అర్థం అండి. విష్ణు పురాణాన్ని వైష్ణవం, ఎందుకంటే విష్ణువు సంబంధించిన విషయాలన్నీ కూడా దీంతో చక్కగా వివరించబడింది. అంతేకాదు శ్రీ వైష్ణవులందరూ కూడా ఎక్కువగా సంప్రదాయం ఈ విషయాలన్నీ కూడా విష్ణు పురాణం నుంచే అవలంబిస్తామండి తీసుకొని. కాబట్టి శ్రీ వైష్ణవం త్రయోవింశత్ అంటే 23,000. అదేవిధంగా వాయు పురాణము 24,000 వాయు పురాణం. తరువాత భాగవత పురాణం 18,000, నారద పురాణం 25,000, మార్కండేయ పురాణం 9,000, అగ్ని పురాణం 15,400, భవిష్య పురాణం 14,500, బ్రహ్మవైవర్త పురాణం 18,000, లింగ పురాణం 11, వరాహ పురాణం 24, స్కంద పురాణం 81, 10,000, కూర్మ పురాణం 17,000, మత్స్య పురాణం 14,000, గరుడ పురాణం 19,000, బ్రహ్మాండ పురాణం 12,000. ఈ విధంగా మొత్తం 18 పురాణాలు చూసామంటే 4 లక్షల శ్లోకాత్మకమై ఉన్నదండి. 4 లక్షల శ్లోకములు మొత్తం కలుపుకుంటే మనకి పురాణాలలో ఉండేటువంటి శ్లోక సంఖ్య అన్నమాట. ఎక్కడి నుంచి ప్రారంభిస్తే మనకి బ్రహ్మపురాణం నుంచి ప్రారంభించి చిట్ట చివరైనటువంటి బ్రహ్మాండ విష్ణు పురాణంలో సుమారు 23,000 శ్లోకాలు ఉన్నది. అంటే మనం దగ్గరగా మరొక వాల్మీకి రామాయణ 24,000 శ్లోకాలు చదువుకున్నాం. కాబట్టి ఇది కూడా దానికి దగ్గరలోనే ఉంది అన్నమాట. 23,000 18 పురాణాల్లో ఉన్న మొత్తం సంఖ్య చెప్పరా? శ్లోక సంఖ్య ఇది 4. దేంట్లో 18 పురాణాల్లో మొత్తం శ్లోక సంఖ్య మొత్తం సంఖ్య 4 లక్షలు అండి. లెక్కగా 4 లక్షలు. 4 లక్షలు అంతే, సరిగ్గా 4 లక్షలే. అదే మీకు లక్ష సంఖ్య ఉంది అన్నమాట శ్లోకాలు. మహాభారతం శ్లోక సంఖ్య 1,00,000, వాల్మీకి రామాయణం సుమారు 24,000, పురాణాలు మొత్తం కలుపుకుంటే 4 లక్షలు. మనం చదవబోయేటువంటి విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా చాలా 4 లక్షల శ్లోకాలు అసలు మనం ఊహించలేనటువంటి, అంటే మరి అన్ని పక్కన పెట్టుకుంటే కూడా అన్ని శ్లోకాలు ఎలా రాయగలిగారు ఏమిటి అనేది మనం ఊహిస్తే అదంతా ఒక విషయానికి దానికి అంత పవిత్రత ఉంది అంటే అది భగవద్ అనుగ్రహంతో రాయబడిన విషయం మనం చాలా సులభంగా ఒప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఆ తర్వాత పురాణాల యొక్క ముఖ్య అంశాల గురించి చెప్పబడింది. దీన్ని కొద్ది క్లుప్తంగా చదువుకుందాం. పురాణాలు మానవ కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ కొన్ని ముఖ్యమైన సందేశాత్మక ప్రబోధాలు కావించాయన్నమాట. ధర్మాన్ని రక్షించవలసిన ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివిధ కథల ద్వారా అవి విశదీకరించాయన్నమాట. విశ్వమంతా కూడా భగవన్మయమని, మోక్ష ప్రాప్తి భక్తి వివిధ వ్రతాలను వాటికి తగిన కాలంలో అనుష్ఠించి పవిత్రులు కావాలని, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని, ఆయా క్షేత్రాల్లో ప్రతిష్ఠితులైనటువంటి దేవతలను ఆరాధిస్తే శుభాలు సిద్ధిస్తాయని, పితృదేవతలకు శ్రాద్ధ విధిని తప్పగా అనుష్ఠించాలని మనకి ముఖ్యంగా గరుడ పురాణంలో ఈ విషయాలన్నీ చాలా, అంటే మనకి పితృదేవతలకు శ్రాద్ధ విధి గురించి, అక్కడ మహావిష్ణువు గరుత్మంతుడు అడిగినటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేస్తూ చెప్పబడినటువంటిది. ఆ గరుడ పురాణంలో ఈ పితృదేవులకు సంబంధించిన శ్రాద్ధ విధిని అవన్నీ కూడా చాలా, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అనేటువంటి దాని యొక్క ఆవశ్యకత ఏమిటి అనే విషయాలు చాలా వివరంగా చెప్పబడింది అనమాట దాంట్లో. అంతేకాకుండా కర్మఫలం అనుభవింపగా తప్పదని ఇత్యాదిగా పురాణాలు ప్రబోధించేటువంటి అంశాలు అందరూ గమనింపదగినవి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత వర్ణనా శైలి అంటాం. అంటే ఏమిటి, ఏదైనా ఒక విషయాన్ని తెలియపరచాలంటే ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఒక వర్ణన కవితా రూపంలో గల రచనలు కవులు ఆలంకారిక ప్రక్రియలో కొనసాగిస్తారు. మామూలుగా కవులు రాసేదంతా కూడా ఒక ఆలంకారిక పద్ధతిలో ప్రక్రియలో ఉంటుందన్నమాట. ఈ ప్రక్రియ పాఠకులను ఆకర్షిస్తుంది. యథాతథంగా సాగే కథా కథనంతో పాటు అవసరమైన చోట అలంకార ప్రక్రియ ఆశ్రయించి కవులు
వర్ణ నిర్వహిస్తారు. అతిశయోక్తులను కూడా మేళవిస్తారు. కానీ ఉన్నదున్నట్టు చెప్పడం యథాతథ కథనం కాగా, కథనంలో ఉపమా రూపకాదులను ఆశ్రయించటం ఒక విశిష్టమైన కనిపిస్తుంది. ఉదాహరణకు కొన్ని కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి విషయం కూడా చెప్పారనమాట. ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ది మన ప్రగ్రహమేవచ అని చెప్పాడు. అంటే కొన్ని ఉపమా రూపకాదులు అని చెప్పాలి. అంటే ఏమిటి? ఉపమాలంకారము రూపకాలంకారం అంటే ఏమిటని మన అందరికీ కాస్త కూస్తో తెలుసు. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో ఎన్నో ఉపమానాలు మనం చదువుకున్నాం. అదేవిధంగా రూపకం కూడా చదువుకున్నాం. అంటే ఉదాహరణకి అర్థం ఎలా చెప్పాలంటే, ఒక తాడుని చూసి పాములాగున్నది చెప్పారనుకోండి, అది ఒక ఉపమాన అలంకారం అవుతుంది. అంటే ఇది దానిలాగా ఉన్నది. అట్లా కాకుండా ఇదే అదే అని చెప్పారనుకోండి, అంటే ఈ తాడే పామని చెప్పారనుకోండి, దాన్ని రూపక అలంకారం చెప్తారన్నమాట. కాబట్టి ఇక్కడ ఆత్మానం రథిరం విద్ది శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ది మన ప్రగ్రహమేవచ. అంటే ఏమిటి? ఇక్కడ శరీరానికి ఒక రథ రూపకల్పన చేసి ఆత్మను రధికునిగా పేర్కొనడం జరిగింది ఈ శ్లోకంలో. ఆత్మానం రథినం విద్ది అని చెప్పండి. ఆత్మానం రథినం అంటే ఏమిటి? రధికునిగా చెప్పబడింది. శరీరం రథమేవతు అంటే శరీరం రథంలాగా చెప్పొచ్చు, కానీ శరీరమే రథం చెప్పబడింది. అంటే రూపకానికి ఒక కఠోపనిషత్తులో కూడా ఉదాహరణ చెప్పారనమాట. బుద్ధిం తు సారథిం. అది రథం ఉన్నది, రథం లోపల ఉన్నారు, మరి దీన్ని ఎవరు నడుపుతారు? బుద్ధి అన్నమాట. అంటే బుద్ధిం తు సారథిం విద్ది మన ప్రగ్రహమేవచ. కాబట్టి ఇక్కడ 7 రంగులను 7 గుర్రాలుగా వర్ణించడం కూడా ఈ ప్రక్రియకు చెందిన విషయమే. కాబట్టి ఆత్మ రధికునిగా పేరు 7 రంగులను 7 గుర్రాలుగా వర్ణించడం కూడా ఈ ప్రక్రియకు చెందిన విషయమే. కాబట్టి ఈ విధంగా పురాణాల్లో కూడా ఈ శైలి విస్తృతంగా అనుకరించారు. అతిశయోక్తిని కూడా విపులంగా వినియోగించారు అన్నమాట. ఈ పద్ధతి పురాణ వాగ్మయానికి స్వభావమైన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సరే, పురాణ ప్రయోజనం ఏంటని చాలా క్లుప్తంగా ఒకే ఒక శ్లోకంలో చెప్పుకుంటే, యథా పాపాని పూయంతే గంగా వారి విగాహనాత్ గంగా వారి విగాహనాత్. అంటే జలముని అర్థం. అందుకని మనం వారిజము నీరజము అంటుంటాం, అంటే నీటిలో పుట్టింది అని. వారి అంటే నీరు అన్నమాట. ఇక్కడ గంగా వారి విగాహనాత్ అంటే విగాహన అంటే దాంట్లో మునగడం. మన అందరికీ తెలుసు, గంగాలో స్నానం చేస్తే ఏమవుతుంది? పాపాని పూయంతే అంటే గంగాజలంలో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ కూడా నశించినట్లే. తథా తథా అంటే అదే విధంగా, తథా అంటే అప్పుడు. ఈ చాలాసార్లు మనం చెప్పుకున్న రామాయణం చదివేటప్పుడు. తథా పురాణ శ్రవణాచనం. పురాణ శ్రవణాత్ అంటే పురాణాల శ్రవణం వల్ల దురితాలు నశిస్తాయి అని చెప్పండి. కాబట్టి పురాణ ప్రయోజనం చాలా చక్కగా ఒకే ఒక శ్లోకంలో చెప్పబడింది. యథా పాపాని పూయంతే గంగావారి విగాహనాత్ తథా పురాణ శ్రవణాత్ దురితానాం వినాశనం. అంతేకాదు, సదాచార ప్రబోధం, యజ్ఞాలు దానాలు తపస్సులు ఇత్యాదిగా ఎన్ని చేసినా సదాచారం లేనివాడు ఆత్మోన్నతి పొందలేడు. నందతి అన్నట్టు దురాచారుడైనటువంటి మనుషుడు ఇహపరలోకాల్లో రెండింటా సుఖానికి దూరం అవుతాడు. కాబట్టి ఆచారహీనం నా పునంతి వేద యజ్ఞప్యధీతా సహ షడ్భిరంగై. ఒకవేళ సదాచారం లేని వాడిని వేదాలు కూడా పవిత్రుని చేయజాలవండి. సదాచారం అంటే ఏమిటి? చక్కటి నడవడిక అని అర్థం. మనం వేదాలు చదువుతుంటాం, కానీ చేసేవన్నీ కూడా దుష్కర్మలే అన్నమాట. దానివల్ల వేదం చదివినటువంటి ఫలితమైనటువంటి పవిత్రత అనేది మనకి రాదు. ఈరోజు చూస్తుండగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు కూడా ప్రవర్తనలో మాత్రం దురాచారాలుగా ఉంటారు. అలాంటి వారికి విద్య అవ్వదు, దానివల్ల సత్ఫలితాలు ఉండదు, ఇంకా దుష్ఫలితాలతో చివరికి నానా తంటాలు పడుతుంటారు అనమాట. కాబట్టి ఆచారహీనం నా పునంతి వేద యజ్ఞప్యధీతా సహ షడ్భిరంగై. మొత్తం చదువుకుంటే కూడా ఈ దురాచారాలు సదాచారాల స్వరూపాన్ని వివిధ కథల ద్వారా పురాణాలు చక్కగా నిరూపిస్తాయన్నమాట. రామాయణంలో రామాది రామాదుల వలె ప్రవర్తించాలి, కానీ రావణాదుల వలె ప్రవర్తించరాదు అన్న విధంగా నీతి ప్రబోధం పురాణాల్లో రమణీయంగా చేయబడింది. ఎందుకంటే మనకి 2 విషయాలు తెలియాలండి.
ఒకటి ఎవరిలాగా మనం ఉండకూడదు, ఎవరిలాగా ఉండాలి. మనం కూడా తల్లిదండ్రుల పిల్లవాడికి చెప్తుంటారు, ఏ వాడిలాగా వెధవలా తయారవుతుంది అంటుంటాం. సరే వాడిలాగా వెధవలా తయారవుతుందని చెప్తుంటాం, కానీ మరి ఎవరిలాగా ఉండాలి? అందుకని మనం అదొక ఉదాహరణ తీసుకుంటాం. అదే చాలా చక్కగా క్రమశిక్షణతో ఉండేటువంటి పిల్లవాడిని గురించి చెప్తూ అది కూడా వాడిలాగా ఉండాలి. కాబట్టి రెండు, అంటే రావణుడిలాగా ఉండకూడదు, అదేవిధంగా శ్రీరామచంద్రులాగా, శ్రీరామాదివ వర్తితవ్యం అంటే ఏమిటి? శ్రీరాముడిలాగా ఉండాలి, నా రావణాదివత్ అంటే రావణులాగా ఉండకూడదు. రెండూ చెప్పాలి. కాబట్టి నీతి ప్రబోధం పురాణాల్లో రమణీయంగా చేయబడింది. కాబట్టి పురాణ పఠన శ్రవణాలు సమాజ అభ్యున్నతిని కలిగిస్తాయి. పూర్వం గ్రామ సీమల్లో కూడా రాత్రం కావించి అందరి విశేషాలను సామాన్య జనులకు బోధించేవారు. ఈ బోధ ప్రజానీకానికి సముచిత సంస్కారం కలిగించేది. తద్వారా వారు ఆత్మోన్నతి కలిగించేటువంటి మార్గంలో నడిచేవారంట. కాబట్టి ఇది పురాణాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప విషయం. ఆ తర్వాత ఒక కాల నిర్ణయం అంటే ఏమిటి, ఏ విధంగా పురాణాల కాల నిర్ణయం, ఇది చాలా క్లిష్టమైనటువంటిది. ఒక విధంగా ఈ పురాణాలు ఎప్పుడు ఆవిర్భవించాయి, ఏమిటి, ఎలా ప్రాచుర్యంలోకి వచ్చాయి అనేటువంటి విషయాలను కూడా వారి కొంత పరిశోధన చేసి వారి దీన్ని బట్టి తీసుకురాబడింది. అది చాలా ఒక పెద్ద విషయం అన్నమాట. మనకి ఏ సమయంలో ఏ పురాణం వచ్చింది ఏమిటి అనేటువంటి విషయాలు మనం చాలా, అదొక పెద్ద విషయం కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా దానికి సమయాన్ని కేటాయించవలసిన అవసరం లేదు. ఆ తర్వాత పురాణ వైశిష్టం గురించి సామాన్యులకు దుర్భేదమైనటువంటి వేదార్థాలను వారికి అవగతమయ్యే రీతిలో కథలు జోడించి చెప్పాయని. ఇక్కడ ఒక విషయం ఎప్పుడు జ్ఞాపకం వస్తుంటుంది మనకి. ఒక చిన్న విషయమే దాన్ని ఇంత పురాణాల రూపంలో చెప్పాల్సిన అవసరం అంటే ఒక చక్క ఉదాహరణ మనకి ఈ రోజులో మనం ఒక ఉదాహరణ తెలుసుకున్నామంటే మనకి మామూలుగా ఈ వీక్లీ మ్యాగజైన్స్ వస్తుంటాయి. అంటే ఇది సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఆ వీక్లీ మ్యాగజైన్స్ లో అంటే సండే వస్తుంటాయి. ఇది నేను తరచూ చదువుతుంటాను అనమాట. ఒక కథ ఇస్తాడు, ఒక చిన్న కథ. అంటే మన చుట్టూ జరిగేటువంటి సంఘటనలనే కవులు చాలా